వరంగల్ను హెల్త్ హబ్గా మారుస్తామన్నారు మంత్రులు దామోదర్ రాజనరసింహ, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత బీఆర్ఎస్ సర్కార్ ఎంజీఎం హాస్పిటల్ను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. తమది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అన్నారు సురేఖ, పొంగులేటి, దామోదర్. ప్రభుత్వ హాస్పిటళ్లలో మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. రాష్ట్రంలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేనన్నారు. వరంగల్ జిల్లాలో పర్యటించిన దామోదర మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి నర్సంపేటలో నూతనంగా నిర్మించిన జిల్లా హాస్పిటల్, ప్రభుత్వ వైద్య కళాశాల భవనాలను ప్రారంభించారు. వైద్య శాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని చెప్పారు మంత్రి దామోదర రాజనరసింహ. 4000 ప్రొఫెసర్లే కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లే కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లే కానీ, ట్యూటర్సే కానీ, సీనియర్ రెసిడెంట్స్ కానీ అందరూ ఎక్కడ కూడా భర్తీలు, ఎక్కడ ఖాళీలు ఉండకూడదు, భర్తీలు కావాలి. ప్రజలకు, సామాన్య ప్రజానీకానికి ముఖ్యమైనది ఒక విద్య, వైద్యం. దార్శనికత ఉండాలి కానీ అవకాశవాదం ఉండకూడదు. ఇలా 8 కళాశాలలు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 400 సీట్ల ఇంటేక్ తోటి తీసుకొచ్చిన ఘనత ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారు. బీఆర్ఎస్ పాలకులు అవగాహన లేకుండా వరంగల్ సెంట్రల్ జైలును కూల్చి జనావాసాల మధ్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టారన్నారు మంత్రి సురేఖ. హాస్పిటల్ ప్రశాంత వాతావరణంలో ఉండాలని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి విద్య, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం ఎంజీఎంని పూర్తిగా నిర్లక్ష్యం చేసి అభివృద్ధికి ఏమాత్రం కూడా తావివ్వకుండా మరి ఉన్న సెంట్రల్ జైలుని గూలగొట్టి మరి జనావాసాల మధ్యలో ఒక హాస్పిటల్ని కట్టారు. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఎట్లా ఉంది చూడండి. ఊరికి దూరంగా ఒక మంచి వాతావరణంలో హాస్పిటల్ ఉన్నప్పుడు రోగులకు కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. కానీ అక్కడ వాళ్ళు దురుద్దేశంతో ఒక హాస్పిటల్ నిర్మాణం చేసి ఎంజీఎంను నిర్లక్ష్యం చేయడం వలన బీఆర్ఎస్ నేతలు తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ నెలాఖరులోగా కానీ, వచ్చే నెల మొదటి వారంలో కానీ అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తామని తెలిపారు. ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని హామీలు నెరవేరుస్తామన్నారు పొంగులేటి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా ఇందాక అక్క చెప్పిన కొన్ని కార్యక్రమాలతో పాటు విద్యకి, వైద్యానికి పెద్దపీట వేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని నిరుపేదలకి 10 లక్షల రూపాయల వైద్యం కోసం ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం మీ ఇందిరమ్మ ప్రభుత్వం. త్వరలో వరంగల్ కు ట్రామా హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ తీసుకొస్తామన్నారు మంత్రులు.